ఇండియా నుంచి వచ్చేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా కానీ నేనే చెప్తాను. నేను వచ్చేటప్పుడు ఏందంటే అబ్బా! నేను అస్సలు పోకూడదు. ఒక 3 సంవత్సరాలు పోకూడదు, 4 సంవత్సరాలు పోకూడదు. ఏదో ఒకటి డబ్బు దాచో, లేకపోతే ఏదో ఒకటి అప్పు కట్టో, లేకపోతే ఏదో ఒక వస్తువు తీసుకో అని పోవాలని వస్తాను నేను. ఒక టార్గెట్లో, ఒక డ్రీమ్లో, ఒక అనుకున్నది సాధించాలి ఏదో ఒకటి అనుకుని వస్తాను. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత తారుమారు ఏదో ఒకటి అయిపోద్ది. వచ్చిన 8 నెలలకి లేకపోతే 1 సంవత్సరానికి అలాగా ఒక టైం అని ఉండదు. అర్జెంట్గా పోవాల్సి వస్తుంది. ఒకసారి అలాగే వెళ్ళిపోతాను. కానీ మన జీవితంలో ఏదైనా కానీ మనకు చెప్పి రాదు, చెప్పకుండానే వస్తుంది. అది అదృష్టమైన తిండి అయినా, లేకపోతే మనం కట్టే బట్ట అయినా, మనం ప్రతిదీ వేసుకున్న బంగారమైనా, ప్రతి వస్తువు కూడా మన రాతలో ఏది రాసి ఉంటాడో అదే ఉంటుంది. మనం చెప్తాం కదా, తినే మెతుకుకి రాసుంటారు అంటారు. మనం అంటే దానికి లిఖేగా ఖానే వాలే కా నామ్ అంటాము. కానీ అలాగేందంటే నాకు తినడం లేదంటే అడ్జస్ట్ చేసుకొని తినేస్తాను. ఉండిలే ఈరోజు ఇది ఉంది కదా, అది ఉంది కదా తినేస్తాను. కానీ అదృష్టం అనేది చూడండి, ఈరోజు ఫుల్ ఫిష్ వచ్చేసింది. అదృష్టం అనేది అదేనండి, ఒక్కొక్క రోజు వస్తుంది, ఒక్కొక్క రోజు రాదు. కానీ అది వచ్చిన అదృష్టాన్ని ఏంటంటే మనం వదులుకోకండి ఎవరైనా కానీ. ఈరోజు ఏంటంటే పార్టీ జరిగింది. పార్టీ చెప్పుడు అది మిగిలిపోతాయి కదా. మిగిలిపోయినప్పుడు అంటే ఇంకా పనోళ్ళు, డ్రైవర్స్ వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. కింద పార్టీ ప్రతి ఒక్కసారి జరుగుతూనే ఉంటుంది. వాళ్ళు తీసుకెళ్ళిపోయి వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటారు. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినేస్తాను. నాకు 2-3 రోజులు వచ్చేస్తుంది. ఇదేంటంటే నేను పైన అంటే ఈరోజు తినేస్తున్నాను. మొత్తం కింద ఉండేది ఆ రొట్టెలో ఇంకో రోజైనా వస్తుంది, ఇంకో 2 రోజులు కూడా వస్తుంది. మీకు చూపించడానికి కూడా అది కూడా తింటున్నాను, లేకపోతే తినేది కాదు. నేను ఆల్రెడీ అన్నం తినేసాను. అయినా కూడా మీ వీడియోస్ కోసం నాకు తినాలని ఉండేది. చూడండి ఎలా ఉందో.